భారతీయ జనతా పార్టీ డీప్ స్టేట్తో తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధమైంది. ఇన్నాళ్లు జార్జ్ సోరెస్తో కలిసి పనిచేసిన కాంగ్రెస్ ఆనవాళ్లను బీజేపీ ఆధారాలతో సహా బట్టబయలు చేస్తోంది. కాంగ్రెస్ పార్టీకి దేశ వ్యతిరేక శక్తులతో ఉన్న లింకులన్నింటినీ అటు పార్లమెంటులోనూ ఇటు టీవీ డిబేట్లలోనూ పదే పదే చెబుతూ వస్తోంది. దీంతో కలుగులో దాక్కున్న ఎలుకలన్నీ బయటకు వస్తున్నాయి. గతంలో కాంగ్రెస్ నాయకులు జార్జ్ సోరెస్ను కొనియాడిన ట్వీట్లు, కలిసి పనిచేశారు అని చెప్పే డాక్యుమెంట్లు అన్నీ బయటకు వస్తున్నాయి. దీంతో కాంగ్రెస్తో పాటు లెఫ్ట్ ఎకో సిస్టమ్ అంతా గందరగోళానికి గురవుతుంది. ఇన్నాళ్లు తెర వెనుక చేసిన కార్యకలాపాలన్నీ బట్టబయలవుతుండటంతో వారికి ముచ్చెమటలు పడుతున్నాయి. ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న తరుణంలో కాంగ్రెస్ను ఉక్కిరిబిక్కిరి చేయాలని బీజేపీ నిర్ణయించుకుంది. అందుకు ఆ పార్టీకి డీప్ స్టేట్తో ఉన్న లింకులన్నింటినీ బయటపెడుతుంది. ఇన్నాళ్లు సోరెస్కు కాంగ్రెస్కు లింకులున్నాయని బీజేపీ చెబుతున్నా ఎప్పుడూ సోనియా గాంధీ పేరును ఉటంకించలేదు. అది కూడా టీవీ డిబేట్లలోనే ఈ విషయాన్ని మాట్లాడేది బీజేపీ. కానీ ఈసారి డీప్ స్టేట్తో సోనియా గాంధీకి ఉన్న లింకులను సైతం బీజేపీ బయటపెట్టింది. అందుకు ఏకంగా పార్లమెంటునే వేదిక చేసుకుంది. ఎఫ్టీఎల్ ఏపీ అనే సంస్థలో సోనియా గాంధీ వైస్ చైర్మన్గా ఉన్నారని, ఆ సంస్థ కశ్మీర్ వేర్పాటువాదం కోసం పనిచేస్తోందని బీజేపీ ఎంపీ సుధాంశు త్రివేది పార్లమెంటులో ప్రకటించారు. తద్వారా రాజీవ్ గాంధీ ఫౌండేషన్కు సోరెస్ సంస్థల నుంచి నిధులు అందాయని తెలిపారు. సోనియా గాంధీ తన ఫౌండేషన్కు కావలసిన నిధుల కోసం కశ్మీర్ వేర్పాటువాదానికి మద్దతిచ్చారని, ఇది చాలా బాధాకరమన్నారు. దీంతో పాటు రాహుల్ గాంధీ ఎన్నికల సమయంలో తీసుకునే ప్రతి నెరేటివ్, నినాదము డీప్ స్టేట్ నుంచే వచ్చాయని కూడా బీజేపీ చెబుతోంది. కులగణన వంటి సీరియస్ అంశాలు కూడా డీప్ స్టేట్ సృష్టే అంటూ పలు ఆధారాలను చూపించింది. దీంతో కాంగ్రెస్ను పరోక్షంగా డీప్ స్టేట్ ఆడిస్తోందని తెలిపింది. అయితే బీజేపీ చేస్తున్న ఈ మూకుమ్మడి దాడితో కాంగ్రెస్ నాయకులంతా ఉక్కిరిబిక్కిరవుతున్నారు. వారికి ఏం చేయాలో పాలుపోవడలేదు. ఇదే సమయంలో కాంగ్రెస్ను కాపాడడానికి లెఫ్ట్ ఎకో సిస్టమ్ యాక్టివేట్ అయింది. సీనియర్ జర్నలిస్టుగా పేరున్న రాజ్దీప్ సర్దేశాయ్ ఈ విషయంపై ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఒక 94 ఏళ్ల ముసలివాడైన జార్జ్ సోరెస్ భారత్లో ఎన్నికైన ప్రభుత్వాన్ని కూల్చగలరా అంటూ ప్రశ్నించారు. అయితే ఇక్కడ సమస్య సోరెస్ వయసుతో కాదు, ఆయన వెనుక ఉన్న డీప్ స్టేట్ చాలా పెద్ద ఎత్తున పనిచేస్తుందనేది బీజేపీ వాదన. అందుకు అమెరికా ప్రభుత్వ నిధులను సమకూరుస్తోంది. సోరెస్కు చెందిన ఓపెన్ సొసైటీ ఫౌండేషన్కు అమెరికా మిలియన్ల కొద్దీ డాలర్లను కుమ్మరిస్తోంది. తద్వారా ఈ ఫౌండేషన్ నుంచి ఇతర స్వచ్ఛంద సంస్థలకు నిధులు అందుతున్నాయి. దీంతో ఇవి ఇతర దేశాల్లోని ప్రభుత్వాలను కూల్చడానికి పనిచేస్తున్నాయి. బంగ్లాదేశ్లోనూ ఇదే జరిగింది. మరి ఈ విషయం రాజ్దీప్ సర్దేశాయ్ లాంటి సీనియర్ జర్నలిస్టుకు తెలియదా, లేక తెలిసినా కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఇదే సమయంలో బీజేపీ చేస్తున్న విమర్శలకు ఎక్స్ వేదికపై అమెరికా స్పందించింది. కమలం పార్టీ చేస్తున్న ఆరోపణలకు తమ ప్రభుత్వానికి ఏమాత్రం సంబంధం లేదని, అది ఎవరికి వారు స్వతహాగా చేసిందే తప్ప దాని వెనుక తమ ప్రభుత్వ ప్రమేయం లేదని తెలిపింది. ఇదిలా ఉంటే అమెరికా ఎక్స్ మెసేజ్పై కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ స్పందించారు. బీజేపీ చేస్తున్న అసత్య ఆరోపణల వల్ల ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతింటున్నాయని తెలిపారు. అయితే ఇదే శశి థరూర్ 2009లోనే తాను జార్జ్ సోరెస్ను కలిసినట్లు ట్వీట్ చేశారు. సోరెస్ను తన ఫ్రెండ్ అని కూడా సంబోధించారు. ఇక కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే అయితే ఏకంగా పార్లమెంటులోనే తప్పటడుగు వేశారు. తమకు సోరెస్తో లింకులున్నాయని ఒప్పుకున్నంత పనిచేశారు. రాజ్యసభలో జేడీయూ ఎంపీ సంజయ్ కుమార్ జూ ఈ విషయంపై మాట్లాడుతూ ఓ సీనియర్ కాంగ్రెస్ నేతకు జార్జ్ సోరెస్తో లింకులున్నాయని అన్నారు. ఈ వ్యాఖ్యలపై ఖర్గే స్పందిస్తూ సభలో లేని వ్యక్తులపై ఆరోపణలు చేయడం సభా నియమాలకు విరుద్ధమని అన్నారు. వెంటనే కల్పించుకున్న సుధాంశు త్రివేది తాము ఓ సీనియర్ నేత అనే అన్నామని, ఎవరి పేరును ఉటంకించకపోయినా ఖర్గే ఆ వ్యక్తి ఇక్కడ లేరని చెబుతున్నారని, అంటే ఆ సీనియర్ నేత ఎవరో ఖర్గేకు బాగా తెలుసునని చురకలంటించారు. కాంగ్రెస్ పార్టీకి డీప్ స్టేట్తో ఉన్న లింకులను బీజేపీ పూర్తిగా బయటపెడుతోంది. గతంలో ఎన్నడూ లేనంతగా ఆధారాలతో సహా బట్టబయలు చేస్తోంది. అయితే కమలం పార్టీ ఎందుకు ఇలా చేస్తుందనే విషయానికి వస్తే డీప్ స్టేట్ కుట్రలను ప్రజల ముందు ఉంచడానికి కారణం ఒకటే. గత లోక్సభ ఎన్నికల్లో భారత ప్రజాస్వామ్యంలో జోక్యం చేసుకోవడానికి అమెరికాతో పాటు ఫ్రెంచ్ మీడియా తీవ్ర ప్రయత్నాలు చేశాయి. ఇందుకు మన దేశంలోని కాంగ్రెస్ పార్టీని ఉపయోగించుకుంది. హస్తం పార్టీ దశాబ్ద కాలంగా అధికారానికి దూరంగా ఉండడంతో ఏదో ఒకటి చేసి గెలుపొందాలనే ప్రయత్నంలో డీప్ స్టేట్కు పూర్తిగా సాగిలపడింది. లోక్సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ తీవ్రంగా ప్రచారం చేసిన కులగణన అంశం కూడా డీప్ స్టేట్ సృష్టే. దీన్ని సృష్టించేందుకు ఫ్రెంచ్ మీడియా బీజాలు వేసింది. ఈ కులగణన పేరిట భారత్లోని మెజారిటీ మతస్థులు విభజన తీసుకురావాలన్నది డీప్ స్టేట్ లక్ష్యం. ఇది తమ రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగపడుతుంది కాబట్టి హస్తం పార్టీ కూడా దీనికి ప్రచారం కల్పించింది. ఇంతలా భారత ఎన్నికలను ప్రభావితం చేయడానికి సిద్ధమైన సోరెస్ టీంను ఎండగట్టడానికి కమలం పార్టీ సిద్ధమైంది.
వీరి ఆటలను ఇలాగే కొనసాగిస్తే భవిష్యత్తులో మన దేశంపై మరింత ఎక్కువగా కుట్రలు పన్నే అవకాశం ఉంది. ప్రస్తుతం బంగ్లాదేశ్లో అశాంతి నెలకొనడానికి వీరి కుట్రలే ప్రధాన కారణం. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన షేక్ హసీనా ప్రభుత్వాన్ని కేవలం 6 నెలల్లోనే కూల్చగలిగారంటే వీరి ప్రభావం ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మన దేశంలోనూ గతంలో రైతు ఆందోళనల పేరిట ఈ కుట్రలకు తెరలేపినా మోదీ తన చాణక్యంతో ఆ కుట్రలను అడ్డుకున్నారు. ప్రస్తుతము రైతు ఆందోళనను మళ్లీ రేకెత్తించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. భవిష్యత్తులో ఏదో ఒక సాకుతో ఆందోళనలు చేయించి ప్రభుత్వాన్ని కూలదీసేందుకు డీప్ స్టేట్ ప్రయత్నించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అందుకే వీరి కుట్రలను ప్రజల ముందుంచితే ప్రజలు ఆ ట్రాప్లో పడకుండా ఉంటారని కమలం పార్టీ భావిస్తోంది. అందుకు ఇదే మంచి సమయమని బీజేపీ అనుకుంటుంది. అందుకే కాంగ్రెస్కు డీప్ స్టేట్కు ఉన్న లింకులను బయటపెడుతోంది. అయితే డీప్ స్టేట్ను కదిలించడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. వాస్తవానికి డీప్ స్టేట్తో పోరాడేంత శక్తి బీజేపీకి కానీ సంఘ పరివారికి కానీ లేదు. వాటికి ఉన్నంత ధనబలం బీజేపీ వర్గాలకు లేదు. డీప్ స్టేట్ వద్ద మిలియన్ల కొద్ది సొమ్ము పోగుపడి ఉంది. దీనికి తోడు దాదాపు అన్ని సోషల్ మీడియా సంస్థలు డీప్ స్టేట్కు దాసోహం అంటున్నాయి. అంతేకాకుండా ఆయుధ లాబీ, ఫార్మా లాబీల అండ డీప్ స్టేట్కు ఉంది. అటువంటి వ్యవస్థపై పోరాటం సాగించాలంటే సంఘ పరివారకు చాలా కష్టమైన పని అని గుర్తించాలి. ఇందుకు సర్వశక్తులు వడ్డాలి. చతురంగ బలాలను సిద్ధం చేయాలి. ఎక్కడ తప్పటడుగు వేసినా మొదటికే మోసం వచ్చే అవకాశం లేకపోలేదు. మరి ఈ పోరాటంలో బీజేపీ గెలుస్తుందా లేదా, డీలా పడిపోతుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే. సాయి గారు, మీ మీద నమ్మకం ఉంది. మీరు ఏం చేసినా దేశాన్ని మంచి చేస్తారు. మీరు ఓటీటీ ఛానల్ ఓపెన్ చేస్తారు. గివ్ మీ ద ఆనర్ టు బికమ్ ద ఫస్ట్ సబ్స్క్రైబర్. థ్యాంక్ యూ సార్. NH ప్రైమ్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నందుకు ఫస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.